కవిత గారికి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చే అవకాశం ఉందా? అందరికీ నమస్కారాలు. మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమానం చెప్పాలంటే, ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు మరియు ఉత్తర్వుల గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి. కవిత గారి అరెస్టు, ఆమెని ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళటం, రోజు ఆమెని కోర్టులో పెట్టడం, ప్రొడ్యూస్ చేయటం, ఆమె మీద రిమాండ్ ఇవ్వటం, తర్వాత పోలీస్ కస్టడీ ఇవ్వటం, ఇవన్నీ విషయాలు కూడా ప్రేక్షకులకి అందరికీ పూర్తిగా సంపూర్ణంగా అందరికీ తెలుసు. వాటి విషయంలోకి వెళ్ళే దానికంటే ఈరోజు కవిత గారి యొక్క అడ్వకేట్ విక్రమ్ చౌదరి గారు గతంలో మేము వేసినటువంటి పిటిషన్ని విత్డ్రా చేసుకుంటున్నాము, అది ఇన్ఫ్రక్చువస్, దాన్ని కొట్టివేయండి అని చెప్పి డివిజన్ బెంచ్ని కోరడం జరిగింది. ఆ డివిజన్ బెంచ్ ఎవరంటే ఆనరబుల్ జస్టిస్ బేలా ఎం త్రివేది అండ్ పంకజ్ మిత్తల్. తర్వాత ఆయన అదే పిటిషన్లో నాకు స్వాతంత్రం కూడా ఇవ్వండి, నిన్న జరిగినటువంటి అరెస్టు అది ఇల్లీగల్ అని, దానికి సంబంధించి బెయిల్ అప్లికేషన్ కానీ, లేకపోతే కాన్స్టిట్యూషనల్ వెలిడిటీ ఆఫ్ కొన్ని సెక్షన్స్కి సంబంధించి కానీ, వీటి గురించి నేను తీసుకునే చర్యలకి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆ విధంగా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గతంలో ఆమెని విచారించడానికి కొన్ని టైమింగ్స్ పాటించాలని, ఆమెను ఇంటికాడే విచారించాలని, ఆమె స్త్రీ కాబట్టి ఆమెని ఈడీ ఆఫీస్కి పిలవడానికి లేదని వేసిన పిటిషన్ని, అదేవిధంగా నళిని చిదంబరము మరియు కొంతమంది ఇతర నాయకుల యొక్క కేసుల్లో ఇచ్చినటువంటి ఏదైతే తీర్పులు ఉన్నాయో, లేకపోతే ఇంటర్మ్ ఆర్డర్స్ ఉన్నాయో, నాకు కూడా అవి వర్తిస్తుందని ఆమె అడగటం, వీటన్నిటికి సంబంధించి ఆ పిటిషన్ని ఆమెని అరెస్ట్ చేశారు కాబట్టి ఆమె అడ్వకేట్ విక్రమ్ చౌదరి గారు అడిగిన విధంగా ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకోవడానికి ఇందాక చెప్పిన విధంగా అవకాశం ఇచ్చినందువల్ల ఆ పిటిషన్ని విత్డ్రా చేసేసారు. కోర్టు కూడా స్పెసిఫిక్గా అడగడం జరిగింది. కాబట్టి మీరు నాట్ ప్రెస్ చేస్తున్నారా ఈ పిటిషన్ని, ఇది తీసేయమంటారా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, మా క్లయింట్ని అరెస్ట్ చేశారు కాబట్టి, కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి దాన్ని కన్సిడర్ చేసి నాకు విత్డ్రా చేసుకునేదానికి పర్మిషన్ ఇవ్వమంటే అప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈడీ తరపున న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు గారు ఒక వాదన చేశారు. గతంలో మేము ఎటువంటి అండర్టేకింగు ఈవికి సంబంధించి కొయర్సివ్ స్టెప్స్ తీసుకోవని కానీ, లేదా సమ్మన్స్ ఇవ్వనని కానీ మటుకు మేము ఎటువంటి అండర్టేకింగ్ ఇవ్వలేదు. కేవలము సెప్టెంబర్ 2023లో మేము ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, లేకపోతే దాన్ని అక్రాస్ ద బార్ చెప్పిన విషయం కానీ ఏంటంటే 10 రోజులు మాత్రం ఈమెకి సమ్మన్ ఇచ్చి పిలుచడం అనేది ఈ నాయకురాలు బీఆర్ఎస్ లీడర్ని జరపము అని చెప్పడం మాత్రమే జరిగింది అని చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ పత్రికల్లో వచ్చింది కానీ, లేదా బీఆర్ఎస్ లీడర్స్ చెప్పే వాదన, ఒకటి ట్రాన్సిట్ వారెంట్ తీసుకోలేదని, 2 గతంలో ఆమెకి ప్రొటెక్షన్ ఒక ఆర్డర్ ఉంది, ఆ ఆర్డర్ని ఉల్లంఘించి ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, ఇది చట్టరీత్యా నేరము, పద్ధతి కాదు, ఇది కేవలం రీజిమ్ రివెంజీ, పొలిటికల్ రివెంజీ, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యారని చెప్పి ఒక వాదన వచ్చింది. కాబట్టి దీన్ని తప్పించడానికి బీజేపీ నాయకులు లేదా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ విధంగా ఆమెను అరెస్ట్ చేసింది అని చెప్పే దాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అది రాజుగారు చెప్పిన ఎస్వి రాజు గారు చెప్పినటువంటి వాదనలని గమనిస్తే సుప్రీంకోర్టులో ఎటువంటి ఆర్డర్ కూడా ఈమెకు అనుకూలంగా లేదు. కాబట్టి ఆ పిటిషన్ని విత్డ్రా చేసేశారు. ఇప్పుడు ఆమె అరెస్ట్ ఇల్లీగలు అని చెప్పి కొత్తగా వేసుకున్న పిటిషన్ని కోర్టు ముందుకు వచ్చింది. దాని మీద వాదనలు అనేది జరగాలి. అయితే మనకు 16వ తారీఖు నాడు ఈమెని రిమాండ్ ఇచ్చి 23 దాకా రిమాండ్ ఇవ్వడం జరిగింది. అరెస్ట్ ఇల్లీగల్ అని ఫైట్ చేసే వీళ్ళకి అరెస్టుతో పాటు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు కాబట్టి బెయిల్ అప్లికేషన్ వేసి బెయిల్ కూడా కోరే అవకాశం లేదా
హక్కు ఆమెకున్నది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆమె ఎక్కడ బెయిల్ అప్లికేషన్ వేసుకోవాలి, లేదా ఆ సెక్షన్ 21ని క్వశ్చన్ చేస్తూ ఆమె ఒక పిటిషన్ని కాన్స్టిట్యూషనల్ వెలిడిటీని క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఒకటి కాన్స్టిట్యూట్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అంటే మినిమం 5 మంది జడ్జిలతోటి ఒక బెంచ్ ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తారు. ఇది చీఫ్ జస్టిస్ గారు చేస్తారు. అయితే ఈ చీఫ్ జస్టిస్ ఈ 5 మందితోటి కాన్స్టిట్యూషన్ బెంచి మరి అది ఎప్పుడు కూర్చుంటుంది, ఎంతమందిని ఉంటారు, దాంట్లో ఎవరెవరు ఉంటారు అంటే 5 కంటే ఎక్కువ మందిని కూడా పెట్టచ్చు, కానీ మినిమం 5 మంది ఉంటారన్నమాట హైకోర్టు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జెస్. కాబట్టి అదంతా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు వాళ్ళ వకీళ్ళ వాదన ఏంటంటే ఈరోజు అర్జెంటుగా దాన్ని టేకప్ చేసి ఈ శుక్రవారం లోపల అంటే ఈ 3 రోజుల లోపల ఆమె అరెస్ట్ ఇల్లీగల్ అని ఆమెకి బెయిల్ ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి కోరే అవకాశం ఉంది. దీనికంటే ముఖ్యంగా టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఈ పిటిషన్లో వచ్చి డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని సరిచేసి ఆ పిటిషన్ని కోర్టు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేయటం, ఈ అరెస్ట్ లీగలా ఇల్లీగలా, లేకపోతే సెక్షన్ 21 కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉందా లేదా అనే విషయాలని గురించి కోర్టు పరిశీలనలు చేసి తగు తీర్పిచ్చేదానికి ఏళ్ల తరబడి పట్టే అవకాశం ఉంది. కాబట్టి కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి దాని దగ్గర నుంచి కాన్స్టిట్యూషన్ బెంచ్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకునే లోపల ఈమెని లోపల ఉంచారు కాబట్టి బెయిల్ ఇవ్వనండి అని ఇంటరిమ్ ఆర్డర్స్ అడిగే అవకాశం ఉంది. ఈ ఇంటరిమ్ ఆర్డర్స్ అడిగితే ఒక్కొక్క సందర్భంలో ఇంటరిమ్ ఆర్డర్స్ కింద టెంపరీగా బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇందాక చెప్పిన విధంగా ఆమెని ప్రొడ్యూస్ చేసినప్పుడు రిమాండ్ ఇవ్వటం మరియు ఈడీ కస్టడీ కూడా ఇవ్వడం జరిగింది. ఈడీ కస్టడీకి ఇచ్చిన తర్వాత ఆ కస్టడీలో ఆమెని 16వ తారీఖు నుంచి అంటే 16 అరెస్ట్ చేశారు, 17 నుంచి ఆమెని ఈడీ కస్టడీలో విచారణ చేస్తూ ఉన్నారు. ఆ విచారణ చేసే సందర్భంగా ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఇంటరిమ్ ఆర్డర్స్ని ఇచ్చేదానికి తక్కువ అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు హిస్టరీ చూస్తే సిసోడియా గారు సుమారు పోయిన సంవత్సరం మార్చిలో ఆయన అరెస్ట్ అయితే అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. ఇంకా చాలామంది దీంట్లో అరెస్ట్ అయిన సుమారు 11 మందో 16 మందో అంటున్నారు. వాళ్ళందరి మీద ఎక్కువ రోజులు వాళ్ళని బెయిల్లో ఉంచారు. ఈమెకి సంబంధించి ఈమె మెయిన్ అక్యూజ్డ్గా ఈమె ఏ మాత్రం రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఆమెకున్న పలుకుబడిని వాడుకొని ఒక బిజినెస్ లాగా చేసి ఆమె ఆడిటర్ బుచ్చిబాబు ద్వారా ఇతర కొంతమంది ద్వారా ఈమె సుమారు 100 కోట్ల ముడుపు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్టు దాన్ని గోవా ఎలక్షన్స్లో వాడినట్టు చెప్తున్నారు. అదేవిధంగా 16వ తారీఖు ఆమెను అరెస్ట్ చేసినప్పుడు చెప్పినటువంటి విషయాలు రిమాండ్ రిపోర్ట్ చూస్తే చాలా చోట్ల దాడులు చేసి చాలామందిని అరెస్ట్ చేసి అనేక ట్రాన్సాక్షన్స్ని ఎగ్జామిన్ చేసి ఈమె యొక్క రోల్ని వాళ్ళు చూసిన తర్వాతనే ఈ మీద స్ట్రిక్ట్గా ముద్దాయి అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పెట్టి రిమాండ్ చేయించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో గతంలో ఎటువంటి ఆర్డర్స్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటరిమ్ ఆర్డర్స్ కింద సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు, మరి సుప్రీంకోర్టులో ఇప్పుడు ఆమె పిటిషన్ వేసినప్పుడు అక్కడ బెయిల్ రాకపోతే మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆమె ఎలా ఈ కేసు నుంచి బయటికి రావచ్చు, లేకపోతే ఈ కేసులో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే ఆమె యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అని. దీనికి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే ఈడీ కోర్టు రిమాండ్ ఇచ్చింది కాబట్టి రౌజర్నీ కోర్టులో అరెస్ట్ ఇల్లీగల్ అని అక్కడ పిటిషన్ వేసుకోవచ్చు, అదేవిధంగా బెయిల్ కూడా అక్కడ వేసుకోవచ్చు. మరి ఇంటరిమ్ ఆర్డర్స్ సుప్రీంకోర్టులో కనుక రాకపోతే ఇమీడియట్గా ఈడీ కోర్టులో అరెస్ట్ మీద ఒక ఇల్లీగల్ అని చెప్పి ఒక పిటిషను, దాంతోపాటు బెయిల్ కూడా ఒక పిటిషను, బెయిల్ ఇప్పించండి, బెయిల్ ఇవ్వండి, ఈ మెయిన్ పిటిషన్ పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో. అదేవిధంగా ఇక్కడ ఆమెను అరెస్ట్ చేయటం, ఆమెను కస్టడీకి ఇవ్వడం, ఆమెని 3 రోజుల నుంచి ఎగ్జామిన్ చేయటం, గతంలో కూడా అనేక మార్లు ఆమెని పిలిపించి ఆమె స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగిపోయింది. కాబట్టి ఆమెని జైల్లో ఉంచినంత మాత్రాన ఎటువంటి పర్పస్ సర్వ్ కాదు కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వండి. అందులో ఆమె లేడీ ప్లస్ రికార్డెడ్గా డైరెక్ట్గా ఎక్కడ కూడా ఆమె ఈ డబ్బు ఆమె చేతికి ముట్టినట్టుగా ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఆమెకు సంబంధించి లేదు అని చెప్పి చెప్పడం
ఒక వాదన. అంతేవిధంగా అదే కాకుండా ఆమె దగ్గర నుంచి ఒక 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఇంకొక 16, 14 ఫోన్స్ మొన్న 16వ తారీఖు నాడు వాళ్ళ ఇతరులకు సంబంధించి కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఆమె గతంలో మరి ఈడీకి ఆమె విచారణకి వెళ్ళినప్పుడు మనకు అందరికీ తెలుసు, ఆమె దగ్గర సంబంధించిన కొన్ని సెల్ ఫోన్స్ని ఆమె హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ని వాళ్ళు అడిగితే అవి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆమె ఈ ఈడీకి ఇన్వెస్టిగేషన్లో కోఆపరేట్ చేస్తుంది కాబట్టి, ఆమె స్త్రీ కాబట్టి, ఇన్ని రోజులు 16వ తారీఖు నుంచి ఆమె జైల్లో ఉంటుంది కాబట్టి, అదేవిధంగా గతంలో చాలా కోఆపరేట్ చేసింది కాబట్టి, ఇవన్నీ గమనించుకొని ఆమె దగ్గర నుంచి డైరెక్ట్గా ఎవిడెన్స్ ఉండి ఏది డబ్బులు కూడా ఏది రికార్డ్ చేసినట్టుగా అంటే సీజ్ చేసినట్టుగా లేదు కాబట్టి ఆమెకి బెయిల్ ఇవ్వమని చెప్పి అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈడీకి సంబంధించి కూడా ఒక గట్టి వాదన వినిపిస్తుంది. అదేంటంటే ఈమె గతంలో ఎంపీగా చేసింది, బాధ్యతాయుతంగా ఉండాల్సిన వ్యక్తి. ఈమెకి అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తోటి అసలు ఎటువంటి సంబంధాలు అక్కడ పార్టీ కానీ ఏమీ లేదు. ఆమె తన తండ్రి యొక్క ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి తను ఒక నాయకురాలుగా ఎంపీగా తనకున్న పొజిషన్ని మిస్యూజ్ చేసి ఈ ఆమ్ ఆద్మీ పార్టీతోటి కుమ్మక్కై విధి విధానాలని ఏర్పాటు చేసుకొని సౌత్ లాబీ తరపున ఈమె రిప్రజెంట్ చేసుకొని ఈమె సుమారు 100 కోట్ల రూపాయలు వాళ్ళకి ముడుపులుగా ఇచ్చి 200 చిల్లర కోట్లు ఈమె సంపాదించిందనేది ఒక బలమైన వాదన. ఈమెకి సంబంధించినటువంటి బుచ్చిబాబు, తర్వాత నెల్లూరు ఆయన శరత్ చంద్రారెడ్డి, మళ్ళీ అమిత్ అరోరా వీళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే నన్ను గనక అడిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె నిజంగా నేరం చేసిందా లేదా మనకు తెలియదు. కానీ ఆమె రోలు ఏముంటే దానికి సంబంధించి ఆమె అప్రూవర్ అనే దానికంటే వాస్తవాలను యాజ్ ఇట్ ఈజ్గా బయటపెట్టి ఉన్నట్టుగా చెప్తే అప్పుడు ఆమెని ఖచ్చితంగా ప్రాపర్గా కన్సిడర్ చేసి వెనువెంటనే వీలైన త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా మరొక విషయం ఏంటంటే, ఏదైతే సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ వెలిడిటీ గురించి పిటిషన్ వేసుకొని రిట్ పిటిషను దాన్ని కొన్ని సెక్షన్స్కి సంబంధించి, మరియు ఆ సెక్షన్కి సంబంధించి ఏం లేదండి, అక్కడ జరిగే డిస్ప్యూట్ చాలా సింపుల్. ఈడీ యాక్ట్లో ఒక ప్రొసీజర్ ఉంది. ఒక వ్యక్తిని ఎలా అరెస్ట్ చేయాలి, ఎలా సమ్మన్ ఇవ్వాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, వీటికి సంబంధించి. అదేవిధంగా సిఆర్పిసిలో కూడా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. సమ్మన్ సెక్షన్ 70 కాడి నుంచి సమ్మన్స్ కానీ రిమాండ్ చేసేటప్పుడు కానీ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ వాదన ఏంటంటే సిఆర్పిసి అప్లికబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు అది ఫాలో కాలేదని చెప్పి ముద్దాయి తరపున వాదిస్తున్నారు. ఈడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ని మేము వాడుకోవచ్చు, కానీ ఈడీలో ఉన్న సెక్షన్లో నాట్ విస్టాండింగ్ ఎనీ అదర్ లా అని రాసింది కాబట్టి వేరే చట్టాలు అంటే ఇంక్లూడింగ్ సిఆర్పిసిలో రాసినటువంటి ఈ రిమాండ్కి సమ్మన్స్కి సంబంధించి చెప్పే సెక్షన్లని ఓవర్ రైడ్ చేసి ఈడీ యాక్ట్ కింద స్పెషల్ ప్రొసీజరు, స్పెషల్ పవర్స్ మాకున్నాయి. ఇది గవర్నమెంట్కి ఏదైతే లాస్ వస్తుందో ఫైనాన్షియల్గా దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్లో ప్రొటెక్ట్ చేసేదానికి వచ్చిన చట్టం కాబట్టి ఈ చట్టం కింద మాకున్న పవర్స్ తోటి మేము ఈడీ యాక్ట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు పిఎంఎల్ఏ యాక్ట్లో ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో దాన్ని మేము ఫాలో అవ్వటానికి మాకు అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఫాలో అవుతున్నాము అని చెప్పి ఒక వాదన చేస్తున్నారు. దీనికి సంబంధించి కాన్స్టిట్యూషన్ వెలిడిటీ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్కి సంబంధించి ఒక వాదనని సుప్రీంకోర్టులో జరుగుతుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ వాదన ఇది పెండింగ్ ఉన్నప్పుడు బెయిల్కి ఆమె రోజోని కోర్టు ఎక్కడైతే రిమాండ్ ఇచ్చారో అక్కడికి వెళ్ళాలి. దాంతోపాటు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో కూడా ఈమె యొక్క అరెస్ట్ ఇల్లీగల్ అని పిటిషన్ వేసి క్వశ్చన్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా ఆ రెమెడీ కూడా వాళ్ళు వాడుకోవచ్చు. అదేవిధంగా మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈమెకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి కొన్ని విషయాల గురించి ఈమె భర్తకి ఇతరులకి సమ్మన్స్ ఇస్తున్నారని వాళ్ళని కూడా విచారిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది.